అక్టోబర్ 15 ఎపిసోడ్. జ్యోని కొట్టిన దీప శౌర్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతూ బిత్తరపోయిన పారు జనాలంతా గుమగూడిలా చేసి దీపని నలుగురిలో నిలబెట్టి, దీనికి పెళ్లి అయ్యి మొగుడు వదిలేస్తే నాకు కాబోయే భర్తతో నా బావతో కలిసి తిరుగుతోంది, బరితెగించింది అంటూ దీప గురించి తప్పుగా వాగుతుంది జ్యో. దాంతో దీప చాలా సహనంతో అల్లాడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శౌర్య ఎలా ప్రమాదంలో పడింది అవన్నీ ఇప్పుడు చూద్దాం. నరసింహ శౌర్యను ఎత్తుకుని పోవడం, ఆ తర్వాత దీపతాళి అగ్నికి ఆహుతి కావడం, ఆ నరసింహగాడి పని చెబుతాను అని అనసూయ ఆవేశంగా ఇంట్లోంచి వెళ్లడం, ఆ తర్వాత దీప జ్వరం వచ్చిన కూతురు శౌర్య కోసం మందులు తేవడానికి వెళ్తే అక్కడ జ్యో ఎదురుపడి నలుగురి ముందు అవమానించడం అంతా తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి కథనం కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జ్యో తాళి తీసుకుని కార్తీక్ ఇంటికి వెళ్తే లాగిపెట్టి కొట్టిన కార్తీక్, కుటుంబం కలిస్తేనే పెళ్లి, లేదంటే లేదు అని చెప్పేయడంతో రగలిపోతూ ఇంటికి బయలుదేరుతుంది. దారిలో జ్యోని ప్రేమించిన అమరప్రేమికుడు గౌతమ్ కలవడంతో అతడికి తన బావ కొట్టిన విషయం మొత్తం చెబుతుంది జ్యో. బుద్ధిగా మీ బావని మరిచిపోయి నన్ను చేసుకో జ్యో అని గౌతమ్ అనడంతో బిక్కముఖం వేసుకుంటూ, నీకు ఇదంతా చెప్పడం నా తప్పే, త్వరలోనే మా బావతో పెళ్లి జరుగుతుంది, పెళ్లి కార్డ్ పంపిస్తాను, వెయిట్ చెయ్ అంటూ కోపంగా గౌతమ్ నుంచి బయలుదేరుతుంది. అప్పుడే దారిలో దీప ఒంటరిగా నడిచి వెళ్తూ జ్యోకు కనిపిస్తుంది. ఆ రచ్చే ఇప్పుడు కొనసాగుతోంది. లాగిపెట్టి కొట్టిన దీపను నలుగురిలో పెట్టి బరితెగించావ్, నా బావతో తిరుగుతున్నావ్ అంటూ జ్యో అంటుంటే దీప అప్పటికే వార్నింగ్ ఇస్తుంది. నా సహనాన్ని పరీక్షించొద్దు ప్లీజ్ జ్యోత్స్నా అంటూనే ఉంటుంది. కాని జ్యో ఆగకపోవడంతో లాగపెట్టి ఒక్కటి పీకుతుంది దీప. దెబ్బకు చుట్టూ ఉన్నవాళ్లంతా అక్కడినుంచి వెళ్ళిపోతారు. మనకెందుకొచ్చిన గొడవ అని. ఈ క్రమంలోనే జ్యో రగిలిపోతూ, నన్నే కొడతావా, నా జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వే అంటూ మళ్లీ రెచ్చిపోతుంది. ఈసారి దీప బాధగా కాస్త శాంతించి, సరే నువ్వు అన్నవన్నీ నిజం కాదు అని తేలాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతుంది. బయటికి వెళ్ళిపోయిన దీప, నువ్వు ఆ ఇంటినుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటుంది జ్యో. దాంతో దీప ఆవేశంగా ఇంటికి వెళ్ళి శౌర్యను లేపి బ్యాగ్ సర్దేసుకుని పదా మన ఊరు వెళ్ళిపోదాం అంటుంది కూతురితో. మరి మనం కార్తీక్ని చూడమా, కార్తీక్ రాడా అంటూ ప్రశ్నలు వేస్తుంది. దీప అదేం వినదు. కార్తీక్ బాబు రాడు, మనం వెళ్తున్నా అంతే, నీకు ఇకనుంచి ఈ అమ్మ కార్తీక్ బాబు ఇద్దరు ఉండరు, ఒకే ఉంటారు, కార్తీక్ బాబు నీ అమ్మ కాదు అంటూ అరుస్తుంది. దాంతో శౌర్య ఫోన్ లాక్కుంటుంది కార్తీక్కి కాల్ చేస్తా అని. దీప వద్దు అని వాదించేలోపు ఫోన్ కిందపడి పగలుతుంది. వెంటనే దీప శౌర్యను తిట్టి చేయి పట్టుకుని ఇంటినుంచి బయటికి నడుస్తుంది. పారు కంగారు. పైనుంచి జ్యో, పారు చూస్తూ ఉంటారు. అదేంటి, అది నిజంగానే వెళ్ళిపోతుంది. ఈ టైంలో అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదే, దాన్ని ఈ టైంలో పంపితే మనకే ప్రమాదం, ఆపవే దాన్యంటూ పారు అరుస్తుంది జ్యో మీద. కాని జ్యో వినదు. పోనీ దరిద్రం పోనీ, నీ వల్లే ఇంతదాకా వచ్చింది, ఇక నీ మాట వినను, పోనీ దాన్యంటూ అరుస్తుంది పారుమీద జ్యో. ఇక సీన్ కట్ చేస్తే దీప ఇంటి ముందు నిలబడి మనసులో సుమిత్రకు క్షమాపణలు చెప్పుకుని శౌర్యను తీసుకుని బస్టాప్కి వెళ్ళిపోతుంది. శౌర్య కోసం దీప ఏడుపు. ఇక బస్సు ఎన్నింటికి ఉంది అని అక్కడ వాళ్లను దీప అడిగేలోపు శౌర్య, ఇక నేను కార్తీక్ని కలవలేనా, వెంటనే కలిసి అమ్మ తీసుకెళ్ళిపోతుందని చెప్పాలి, కార్తీక్ ఇల్లుదారి నాకు గుర్తుంది, వెళ్ళిపోతాను అని పరుగున దీప చూడకుండా పారిపోతుంది. ఇక దీప వెతుకులాట, ఒకవైపు శౌర్య పరుగులు మరోవైపు చూపిస్తూ ఉంటారు. మొత్తానికి శౌర్య కార్తీక్ ఇంటివైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో దీపకు ఈ శౌర్య కార్తీక్ బాబు ఇంటికే వెళ్లి ఉంటుందనుకుంటూ దారిలో కనిపించిన వాళ్లందరినీ అడుగుతూ శౌర్యని వెతుక్కుంటూ కార్తీక్ ఇంటివైపు వెళ్తుంది. ప్రమాదంలో శౌర్య కార్తీక్ పరుగులు. దీప అటుగా రావడం శౌర్య చూసి
కార్తీక్ ఇంటి గేటులోకి వెళ్ళిపోయి ఓ చెట్టు వెనక్కి దాక్కుంటుంది. ఇక కార్తీక్ అప్పుడే రెస్టారెంట్కి వెళ్ళొస్తా అని తల్లితో చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోతాడు. అది చెట్టు వెనుకనుంచి శౌర్య చూస్తూనే ఉంటుంది. ఇంతలో కార్తీక్ కారు అటు వెళ్తుంది. అది చూసుకోకుండా దీప ఇంట్లోకి వెళ్ళుంది. ఇక శౌర్య దీప అలా లోపలికి వెళ్ళగానే కార్తీక్ కారు వెనుక పరుగుతీసి ఆవేశంతో కళ్ళు తిరిగ పడిపోతుంది. అది అద్దంలోంచి చూసిన కార్తీక్ కంగారుగా కారు ఆపి శౌర్య దగ్గరకు పరుగుతీస్తాడు. దీప గుండెల్లో దడ. శౌర్య కోసం పరుగులు. ఇక దీప కార్తీక్ ఇంటిలోపలికి వెళ్ళి శౌర్య వచ్చిందా అమ్మా అని కాంచనను అడుగుతుంది. లేదు రాలేదు దీపా. కార్తీక్ ఇప్పుడే రెస్టారెంట్కి వెళ్ళాడు అంటుంది కాంచన. వెంటనే దీప పరుగున వెళ్ళి మళ్ళీ వెతకడం. దారి తెలియక ఇక్కడికి కూడా రాలేదేమో? ఈ సమయంలో నా కూతురు ఆ నరసింహాకు దొరికితే ఏమైనా ఉందా అని కంగారుగా మళ్ళీ వెతకడం మొదలుపెడుతుంది. అయితే కార్తీక్ శౌర్యలేవకపోవడంతో ఆస్పత్రి తీసుకుని వెళ్తాడు. మరోవైపు దీప పరుగులు తీస్తూ బండిమీద వెళ్తున్న కాశీ కంటపడుతుంది. జరిగింది చెబుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో